అందరికీ నా వందనాలు. లోకాసు వార్త 6వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. మిమ్మును ప్రేమించు వారినే మీరు ప్రేమించిన యెడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తమ్మును ప్రేమించు వారిని ప్రేమించుదురు కదా. మనము ఎవరిని ప్రేమించం కానీ ఇతరులు మనల్ని ప్రేమించాలని ఆశించే వారంగా ఉంటాం. మన బంధువుల్ని మనం ప్రేమించడం చేత కాదు, మన తల్లిదండ్రులను ప్రేమించడం చేత కాదు, భార్యని ప్రేమించడం చేత కాదు, భర్తను ప్రేమించడం చేత కాదు, పిల్లల్ని ప్రేమించడం చేత కాదు, శత్రువుల్ని ప్రేమించడం చేత కాదు, ఎవరిని ప్రేమించడం చేత కాదు. కానీ వారు మనల్ని ప్రేమించాలి అని మనం ఆశించే వారంగా ఉంటాం. వారు మనల్ని మంచిగా పలకరించాలి, వారు మనతో మంచిగా మాట్లాడాలి అని మనం కోరుకునే వారంగా ఉంటాం. ఇతరులు మనల్ని ప్రేమించాలి అని కోరుకోవటం మంచిదే, కానీ మనము కూడా ఇతరులని ప్రేమించే మనసు మనం కలిగి ఉండాలి అని చెప్తున్న దేవుడు. బంధువులు, స్నేహితులు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, భార్య, భర్త, పిల్లలు, కొడుకులు, కోడళ్ళు, అత్త, మామ మనల్ని వారు ప్రేమించాలని, వారు మనల్ని ఓదార్చాలని, వారు మనల్ని ఆదరించాలని, వారు మనతోని ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడాలని, వారు మనకు మంచిని పంచాలని మనం కోరుకోవటం మంచిదే అంటాడు. కానీ మనం కూడా వారికి ప్రేమ, ఆప్యాయత, అనురాగాన్ని, మంచిని పంచేవారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. వారికి అనురాగాన్ని పంచేవారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. లోకాసు వార్త 6వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. మిమ్మును ప్రేమించు వారినే మీరు ప్రేమించిన యెడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తమను ప్రేమించు వారిని ప్రేమించుతారు కదా. దేవుడు ఎక్కడ ఏమంటున్నంటే, ఎవరైనా తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, అత్తమామలైనా, అక్క చెల్లెలైనా, కొడుకులైనా, కోడళ్ళైనా, బంధువులైనా, స్నేహితులైనా ఎవరైనా మనల్ని ప్రేమించకపోయినా కానీ ఇతరులని మనం ప్రేమించే మనసు మనం కలిగి ఉండాలి అని చెప్తున్న దేవుడు. అలాంటి మనసు మంచిదంట. ఎవరో మనల్ని ప్రేమించకపోయినా కానీ, శత్రువులు కూడా మనల్ని ప్రేమించకపోయినా కానీ వారికి ప్రేమ, ఆప్యాయత, అనురాగాన్ని, మంచితనాన్ని, వారికి మంచిని పంచేవారంగా ఉంటే ఆ మనసు మంచిది అంటున్న దేవుడు. మనల్ని ప్రేమించే వారినే మనం ప్రేమించే వారంగా ఉంటే ఆ మనసు మంచిది కాదు అంటున్న దేవుడు. కొంతమంది ప్రేమించిన వారినే ప్రేమించేవారుగా ఉంటారు, తమకు ఇష్టమైన వారినే ప్రేమించేవారుగా ఉంటారు, ఇష్టం లేని వారిని ప్రేమించరు. తల్లిదండ్రులైనా సరే, అన్నదమ్ములైనా సరే, అక్క చెల్లెలైనా సరే, బంధువులైనా సరే, స్నేహితులైనా సరే, కొడుకులైనా సరే, కోడళ్ళైనా సరే, పిల్లలైనా సరే, తమకు ఇష్టం వచ్చిన వారినే ప్రేమించేవారుగా ఉంటారు. తమకు ఇష్టం వచ్చిన వారికే అనురాగాన్ని, ఆప్యాయత, ప్రేమను పంచేవారుగా ఉంటారు. తమకు ఇష్టం లేని వారికి మంచిని పంచకుండా ఉండేవారుగా ఉంటారు. ఆప్యాయత, అనురాగాన్ని పంచకుండా ఉండేవారుగా ఉంటారు. వారిని మంచిగా చూసుకోకుండా ఉండేవారుగా ఉంటారు. తమకు ఇష్టం లేని వారి పట్ల జాలి, దయ, కనికరము, ప్రేమ, ఆప్యాయత, అనురాగాన్ని పంచకుండా ఉండేవారుగా ఉంటారు. సమాధానకరంగా మాట్లాడకుండా ఉండేవారుగా ఉంటారు. దేవుడు అంటాడు ఆ మనసు మంచిది కాదు అంటాడు దేవుడు. అలా ప్రవర్తించే వారంగా ఉంటే మనల్ని పాపాత్ములు అంటాడు దేవుడు. మనల్ని పాపులమని అంటాడు దేవుడు. అందుకే దేవుడు అంటాడు. లోకాసు వార్త 6వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. మిమ్మును ప్రేమించిన వారినే మీరు ప్రేమించిన యెడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తమ్మును ప్రేమించు వారిని ప్రేమించుదురు కదా. లోకాసు వార్త 6వ అధ్యాయము 35వ వచనం చదువుకున్నాం. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి. దేవుడు ఏమంటున్నంటే మనల్ని ప్రేమించే వారిని మనం ప్రేమించాలి,
ప్రేమించిన వారు కూడా శత్రువులను కూడా మనం మంచి మనసుతో ప్రేమించే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. అలాంటి మనసు మంచిది అంటున్న దేవుడు. అందరూ మనల్ని ద్వేషించినా కానీ, అందరూ మనల్ని హెచ్చరిహేళన చేసినా కానీ, అందరూ మనల్ని అనేక విధాలుగా బాధ పెట్టినా కానీ, వారికి ప్రేమ ఆప్యాయత అనురాగాన్ని పంచేవారంగా ఉంటే ఆ మనసు మంచిది అంటున్న దేవుడు. మనకు ఇష్టం వచ్చిన వారిని కూడా మనం ప్రేమించే వారంగా ఉండాలి. మనము ఇతరులని ప్రేమించకుండా ఉండి, ఇతరులని సంతోషపెట్టకుండా ఉండి, ఇతరులకి మంచిని ఆప్యాయత అనురాగాన్ని పంచకుండా ఉండి, ఇతరులు మనకి అనురాగాన్ని పంచాలని మనం కోరుకునే వారంగా ఉంటాం. ఇతరులు మనకి ఆనందాన్ని సంతోషాన్ని పంచాలని కోరుకునే వారంగా ఉంటాం. ఇతరులు మనతో మంచిగా మాట్లాడాలని కోరుకునే వారంగా ఉంటాం. ఇతరులు మనతోని మంచిగా మాట్లాడాలని కోరుకునే వారంగా ఉంటాం. ఇతరులు మనకి ఏదైనా సహాయం చేయాలని కోరుకునే వారంగా ఉంటాం. మనం ఇతరులకి ఏది సహాయం చేయం కానీ ఇతరులు మనకి ఏదైనా పెట్టాలని కోరుకునే వారంగా ఉంటాం. దేవుడు అంటాడు అలా ఉండటం వల్ల మనలోని అనేక రకమైన చెడు లక్షణాలు ఉన్నాయని అర్థం. మనం దేవునికి దూరంగా ఉన్నామని అర్థం. అలాంటి మనసు కలిగి ఉండేవారంగా ఉంటే మన మనసు మంచిది కాదు అని అర్థం. మనలోని అనేక రకమైన చెడు లక్షణాలు ఉన్నాయని అర్థము అంటున్న దేవుడు. మనలోని అనేక రకమైన చెడు లక్షణాలు ఉన్నాయని అర్థము అంటున్న దేవుడు. అలా ప్రవర్తించే వారంగా ఉంటే మన ఆత్మీయ జీవితాన్ని మనమే నాశనం చేసుకునే వారంగా ఉంటాం. దేవుడు అంటాడు, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అయితే మీ హృదయములో సహింపనల్లవి కానీ మత్సరములు వివాదమును ఉంచుకుని వారైతే అతిశయపడవద్దు. దేవుడు ఇక్కడ ఏమంటాడో, మనలోని కోపాలు ఉంచుకొని, ఇతరుల మీద కక్షలు ఉంచుకొని, పగలు ఉంచుకొని, ద్వేషాలు ఉంచుకొని, మత్సరములు ఉంచుకొని, విమతలు ఉంచుకొని, భేదాభిప్రాయాలు ఉంచుకొని, అపకారాన్ని మనసులో ఉంచుకొని, ఇతరులకు కీడు చేసే మనసు, హాని చేసే మనసు, అనేక రకమైన చెడు లక్షణాలు మనలో ఉంచుకొని ఇతరులు మనల్ని ప్రేమించాలి అనుకోవటం, ఇతరులు మనకు మంచిని పంచాలనుకోవటం, ఇతరులు మనకి ఏదైనా సహాయం చేయాలనుకోవటం, ఇతరులు మనతో సమాధానకరంగా మాట్లాడాలి అనుకోవటం, అలాంటి మనసు మనం కలిగి ఉండే వారంగా ఉంటే, అలాంటి మనసు కలిగి మనం జీవించే వారంగా ఉంటే మన ఆత్మీయ జీవితాన్ని మనమే నాశనం చేసుకునే వారంగా ఉంటాం. మన దేవునికి దూరం అయిపోయే వారంగా ఉంటాం. అలాంటి మనసు కలిగి ఉండే వారంగా ఉంటే మనలోని అనేక రకమైన చెడు లక్షణాలు ఉన్నాయని అర్థం. అలాంటి మనసు కలిగి ఉండే వారంగా ఉంటే మనం దేవుని దృష్టిలో నీతిమంతులు అనిపించుకోము. అలాంటి మనసు కలిగి ఉండే వారంగా ఉంటే దేవుని దృష్టిలో పరిశుద్ధులు అనిపించుకోము. అంటే అలాంటి మనసు మనం కలిగి ఉండే వారంగా ఉంటే మనం పాపాత్ములమి అని అనిపించుకునే వారంగా ఉంటాం. ఎవరో మనల్ని ప్రేమించకపోయినా కానీ మనం శత్రువులను కూడా ప్రేమించే వారంగా ఉండాలంట. ఇతరుల్ని మనం ప్రేమించే వారంగా ఉంటే ఆ మనసు మంచిది అంటున్న దేవుడు. పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. దేవుడు ఏమంటుందంటే, ఎవరు మనల్ని ప్రేమించినా కానీ ప్రేమించకపోయినా కానీ శత్రువుల్ని మనం ప్రేమించే మనసు కలిగి ఉంటే, వారికి మంచిని పంచేవారంగా ఉంటే, వారి పట్ల జాలి దయ కనికరము కలిగి మనం జీవించే వారంగా ఉంటే ఆ మనసు మంచిది అంటున్న దేవుడు. అలాంటి ప్రవర్తన కలిగి జీవించే వారంగా ఉంటే ఆ మనసు మంచిది అంటున్న దేవుడు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఖము వలన ఆత్మ నలిగిపోవును. దేవుడు ఇక్కడ ఏమంటుందంటే, ఎవరు మనల్ని ప్రేమించట్లేదని, ఎవరు మనల్ని ఆదరించట్లేదని, ఎవరు మనల్ని ఓదార్చట్లేదని, ఎవరు కూడా మనతో సమాధానకరంగా మంచిగా మాట్లాడలేదని మనం బాధపడకూడదు, ఏడవకూడదు అంటున్న దేవుడు. అందరూ మనల్ని ద్వేషిస్తున్నారని, అందరూ మనల్ని
లెక్క లేకుండా తీసేస్తున్నారని, మనల్ని హెచ్చరిహేళన చేస్తున్నారని, మనల్ని అవమానాల పాలు నిందల పాలు చేస్తున్నారని మనం బాధపడే వారంగా ఉంటే మన జీవితంలో ఆనందము సంతోషము ఉండదు అంటున్న దేవుడు. ఎవరో మనల్ని ప్రేమించకపోయినా కానీ మనం ఎవరిని కూడా మనం పట్టించుకోకూడదు అంటున్న దేవుడు. మనం సంతోషంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. బాధపడకుండా ఏడవకుండా మనం సంతోషంగా హ్యాపీగా ఉండే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. ఎవరో మనల్ని ప్రేమించకపోయినా కానీ, అందరూ మనల్ని ద్వేషించినా కానీ ఇతరులని మనం ప్రేమించే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు చదువుకుందాం. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఖం వలన ఆత్మ నలిగిపోవును. బుద్ధిమంతుని మనసు జ్ఞానం వెతుకును, బుద్ధిహీనులు మూఢత్వమును భుజించెదరు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. బాధపడువాని దినములన్నీ శ్రమకరములు, సంతోష హృదయానికి నిత్యము విందు కలదు. ఏంటంట, మనం బాధపడే వారంగా ఉంటే, ఏడ్చే వారంగా ఉంటే మనకు మన మనసులో ఆనందం అనేది, సంతోషం అనేది, ప్రశాంతత అనేది ఉండదు అంటున్న దేవుడు. ఎవరో మనల్ని ప్రేమించకపోయినా కానీ మనం సంతోషంగా హ్యాపీగా ఉండే వారంగా ఉంటే మనకు నిత్యం విందు కలదు అంటున్న దేవుడు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. బాధపడువాని దినములన్నీ శ్రమకరములు, సంతోష హృదయానికి నిత్యం విందు కలదు. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. సంతోషము గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయును. దేవుడు ఎక్కడ ఏమంటాడు, ఎవరో మనల్ని ప్రేమించినా కానీ ప్రేమించకపోయినా కానీ, అందరూ మనల్ని ద్వేషించినా కానీ, ఎవరో మనల్ని ఆదరించకపోయినా కానీ మనం సంతోషంగా హ్యాపీగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. ఎవరో మనల్ని ప్రేమించట్లేదని మనం బాధపడే వారంగా ఉంటే, మనం ఏడ్చే వారంగా ఉంటే మన జీవితంలో సంతోషం అనేది, ఆనందం అనేది ఉండదు అంటున్న దేవుడు. అందుకే దేవుడు అంటున్నాడు, సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. సంతోషము గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయును. ఏంటంట, మనం నలిగిపోకూడదు అంట. ఎవరో మనల్ని ప్రేమించట్లేదని మనం కుమిలిపోకూడదు అంటున్న దేవుడు, ఏడవకూడదు అంటున్న దేవుడు, బాధపడకూడదు అంటున్న దేవుడు, సంతోషంగా హ్యాపీగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. ఎవరో మనల్ని ప్రేమించకపోయినా కానీ వారిని ప్రేమించే మనసు మనం కలిగి ఉండాలి అని చెప్తున్న దేవుడు. అలాంటి మనసు కలిగి ఉండే వారంగా ఉంటే మన జీవితంలో ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. మనము నెమ్మది కలిగి జీవించే వారంగా ఉంటాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.